నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వయం సహాయక సంఘాలు మంచి పనితీరుతో ఎదగాలి. తిరుపతిలో నిర్వహించిన జిల్లా సమైక్య 2వ వార్షిక సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్ సద్వినియోగం చేసుకోండి. తిరుపతిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఖాదీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు. ఎస్సీ వసతి గృహాల అభివృద్ధికి 6,30,00,000 రూపాయల నిధుల కేటాయింపు. నాయుడుపేట పట్టణంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. స్వయం సహాయక సంఘాల సభ్యులు మంచి పనితీరుతో ఆర్థిక, సామాజిక తదితర రంగాల్లో మరింత ఎదగాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని టీటీడీసీ భవనంలో జరిగిన సర్వసభ సమావేశంలో ఆయన పాల్గొన్న సంఘ సభ్యులకు సూచనలు ఇచ్చారు. తిరుపతిలోని టీటీడీసీ భవనంలో జిల్లా సమైక్య సర్వసభ సమావేశం 2వ వార్షిక మహాసభ జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మనం జిల్లా మహిళా సమైక్య సర్వ సమావేశం జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు. 1995లో సీఎం చంద్రబాబు పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారని, నేటికి 30 సంవత్సరాలు అయిందన్నారు. స్వయం సహాయక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందాయని పేర్కొన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా సంఘాలు బలోపేతం చేయాలని కలెక్టర్ వివరించారు. మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి యూఎన్ అవార్డు కూడా వచ్చాం మన దానికి. ఎందుకంటే మన అంత అంటే పవర్ఫుల్ అని చెప్పాలి నిజంగా డ్వాక్రా సంఘాలు. ఏ పని కావాలన్నా జిల్లా యంత్రాంగానికి ఫస్ట్ పీడీడీఆర్సీ అని పిలుస్తారు. పిలిచి నాకు ఇది కావాలి చేసేటంటే వెంటనే ఆ మెసేజ్ ప్రతి ఇంటికి అరగంటలో చేరుకోవాలి. ఇప్పుడైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వం ఆలోచన విధానాలు కానీ, మిగతా ఏదైనా కానీ, ప్రభుత్వం తీసుకొచ్చే మంచి పనులు కానీ, ప్రభుత్వము ఎట్లా ఏదైనా సమాచారం వెంటనే చేరవేయాలంటే డ్వాక్రా సంఘాలు చెప్తే చాలు, వెంటనే ఊర్లో వాళ్ళందరికీ కూడా అదే రోజు తెలుసుకోవాలి. దాన్ని మనము అంటే ఈ నెట్వర్క్ అంటాం. ఈ నెట్వర్క్ని మనం బాగా వాడుకోవాలి. అంటే ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్వయం ఉపాధి అవకాశాలు రాను వచ్చే కాలంలో స్వయం ఉపాధి ఎక్కువ లాభదాయకం. అన్ని మీరు ఆలోచించుకోవాలి. రాష్ట్రానికి స్వయం శక్తి మన సంఘాలు. అందరూ కూడా దీన్ని మంచిగా వాడుకొని సమస్యలు ఏదైనా ఉంటే చిన్న చిన్న పరిష్కారం చేయడం, లేదంటే నా దృష్టికి తీసుకొని ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత. ఈ నెల 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కోరారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ మరియు PMEGP ఎగ్జిబిషన్ను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఈ నెల 29వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని, పలు రకాల వృత్తి ఉత్పత్తులను పలు ప్రాంతాల నుండి వచ్చిన వారు ప్రదర్శించి విక్రయాలు చేస్తారన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించిన వారమవుతామని పేర్కొన్నారు. శిల్పారామంలో సుమారు 100 స్టాల్స్ ఏర్పాటుతో గ్రామీణ పరిశ్రమల ద్వారా తయారు చేసిన వస్తువులను విక్రయించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మదన్ కుమార్ రెడ్డి, SS గ్రీస్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం సరికాదని వివరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి, గౌడ్, రవి, తేజవతి తదితరులు పాల్గొన్నారు. ఇది మొదటిది. మన అమిత్ షా ఏదో తెలివి తక్కువ మాట్లాడాడు. నేను ఖండిస్తున్నా. అమిత్ షాకి తెలివి లేదు. ఆయనకి తెలిసిందల్లా బుల్డోజర్ పనులు చేయడం తప్ప, ఏదంటే నోటుకొస్తే మాట్లాడటం తప్ప కర్మ పట్టింది భారతదేశానికి. నేను 3 రోజుల నాటి ఢిల్లీలో కూర్చుంటే ఒక్క జర్నలిస్టు హ్యాపీగా లేడు. పార్లమెంటుకు రానిరంట. కాంగ్రెస్ వాళ్ళు మీరు వేరు, మేము ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, పార్లమెంటుకి రానిరంట. ఒక్క మంత్రి హ్యాపీగా లేడు. వాడికి పవర్సే లేవు. ఒక్క సెక్రటరీకి కూడా పవర్స్ లేవు. వాడు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి పవర్సే లేవు. భారతదేశం ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోతా ఉంది, బలహీనం అయిపోతా ఉంది. భారతీయ జనతా పార్టీలో మంత్రికి విలువ లేదు. వాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడికి ఏదన్నా పని కావాలంటే మంత్రికి ఫోన్ చేస్తే అన్నా మా చేతుల్లో ఏమీ లేదు, అక్కడి నుంచి పైనుంచి చెప్పచ్చు అంటున్నారంట. కనీసం 100 కోట్లు కావాలన్నా కూడా మంత్రులకి వాల్యూ లేదు. మన మోడీ గారి పరిపాలనలో బీజేపీ పార్టీలో ఇది పరిస్థితి. చాలా బలహీనంగా ఉంది ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం. మోడీ గారి పరిపాలన, అమిత్ షా పరిపాలనలో ఇది తెలియటం లేదు. అక్కడ ఢిల్లీ వాళ్ళకి అంతా తెలుసు. జోకులు వేసుకుంటున్నారు ప్రభుత్వం పైన, మోడీ గారి ప్రభుత్వం పైన. ఎప్పుడు పోద్దా అని చూస్తున్నారు. ఆయన పొద్దున్నే 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాడు. న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్. ఎక్కడా రాయలేదు. భార్యాభర్తల మధ్య రహస్యాన్ని నేను చెబుతున్న. అంబేద్కర్ భార్య, అంబేద్కర్ భార్య భర్త మధ్య, అంబేద్కర్ గారి మధ్య ఉన్నటువంటి రహస్యం ఏ పుస్తకంలో ప్రపంచంలో ఎక్కడా ఎవరికి తెలియని రహస్యాన్ని నేను చెప్తున్నా. అంబేద్కర్ అంటే ఏంటి? న్యాయశాఖ మంత్రిగా 8 గంటలకు వెళ్ళి పొద్దున్నే సాయంకాలం 8 గంటలకు వచ్చేవాడు. ఎంతమంది వెళితే వాళ్ళకి సహాయం చేసేవాడు. సహాయాలు చేస్తూ పోతున్నటువంటి అంబేద్కర్ ఆ రోజు మంత్రులకి, ఆ రోజు అంబేద్కర్ మంత్రిగా ఈ రోజు మంత్రులకి ఎంత తేడా! ఆకాశం భూమికున్నంత తేడా. మరి అంబేద్కర్ ద్వారా లాభం పొందాడు ఒక ఆయన. లాభం పొంది సంతోషంగా అంబేద్కర్ ఇంటికి వెళ్ళి అంబేద్కర్ ఆఫీసులో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి భార్యకి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. అయ్యో, నాకు మంత్రి గారు, అంబేద్కర్ గారు నాకు మంచి సహాయం చేశాడమ్మా, ఆయనకు కృతజ్ఞతగా నేను వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చిపోతున్నాను అని అంటే, ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసింది అంబేద్కర్ భార్య. ఆడేముందనంటే ఒక జత గుడ్డలు అంబేద్కర్ గారికి, సూటు, మరి సరిపోయేటట్టుగా ఒక జత బట్టలు అంబేద్కర్కి, భార్యకు కూడా ఒక మంచి చీర. ఈ 2 కలిపి ప్యాకెట్ కట్టి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చాను. ఆమె సంతోషంగా స్వీకరించింది. ధన్యవాదాలు అని చెప్పింది. వాడు కాలుకు దండం పెట్టి ఆడెవడో ఒకడు వాడు పెట్టేసి వెళ్ళిపోయాడు. అంబేద్కర్ గారు 8 గంటలకు వచ్చాడు ఇంటికి. స్నానం చేసి మరి డైనింగ్ టేబుల్లో వచ్చి కూర్చున్నాడు. డైనింగ్ టేబుల్లో వచ్చి కూర్చొని జిల్లాలో ఎస్సీ వసతి గృహాల అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు 6,30,00,000 నిధులు మంజూరు చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య వెల్లడించారు. నాయుడుపేటలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంతో పాటు బాలికల ఎస్సీ 1-2 వసతి గృహాలు ఆయన పరిశీలించారు. నాయుడుపేట పట్టణంలోని ఎస్సీ బాలికల కళాశాలతో పాటు వసతి గృహాలను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నై పరిశీలించారు. వసతి గృహాల వద్ద మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి సంక్షేమాధికారులతో మాట్లాడారు. అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనాలు పరిశీలించారు. ఈ సందర్భంగా డీడీ చెన్నయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వసతి గృహాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ఉన్న 55 ప్రభుత్వ ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు వినియోగించనున్నట్లు ఆయన వివరించారు. మరమ్మతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ పరిశీలించడం కోసం వచ్చాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సాంఘిక సంక్షేమ శాఖ
మాత్యులు డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి సార్ గారు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకి సుదీర్ఘకాలం తర్వాత రిపేర్స్కి అనేది బడ్జెట్ కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 810 హాస్టల్స్కి 132 కోట్లు, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్న 55 ప్రభుత్వ భవనాలకి 6,30,00,000 రూపాయలు నిధులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఈ నిధులు సక్రమంగా వినియోగించుకోవడం కోసం వసతి గృహంలో ఏమి అత్యవసరం ఉన్నాయి, ఏమి అవసరం ఉన్నాయి, ఏవి రిపేర్లు చేయించాలి అనే అంశం మీద ఏఎస్డబ్ల్యూ తోటి హెచ్డబ్ల్యూ తోటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం సందర్శించడం జరిగింది. వసతి గృహంలో ఉన్నటువంటి అన్ని టాయిలెట్స్, బాత్రూమ్స్ సంబంధించినటువంటి డోర్లు, వాటికి సంబంధించినటువంటి రిపేర్లు, ఎలక్ట్రికల్ వైరింగు, అదేవిధంగా రూఫ్. ఈ కార్యక్రమంలో సుధామయి, సరిత, ఉమా, లక్ష్మీరాణి తదితరులు పాల్గొన్నారు. చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలంటే ఆలయ హుండీలను నెలకొకసారి తెరిచే విధంగా ఆలయ చైర్మన్లు చర్యలు తీసుకోవాలని సిఐ సంగమేశ్వరరావు సూచించారు. దొరవారి సత్రంలోని పోలీస్ స్టేషన్లో మండలంలో ఉన్న దేవాలయాల చైర్మన్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు రూపాయి రావాలనంటే అయ్యే పని కాదు. ఇప్పుడు ఏదన్నా ఉత్సవం జరుగుతుంది, సపోజ్ వాళ్ళు టెంపుల్ చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే వార్షికోత్సవం జరిగినప్పుడు 10 మంది ఊర్లో వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఎవరన్నా వచ్చినప్పుడు 10 రూపాయలు హుండీలో వేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వారం వారం అభిషేకం జరుగుతుంది, వారం వారం పూజ జరుగుతుంది, కానీ వచ్చేవాళ్ళు ఏదో తక్కువ ఉంటారు. లేదు అకేషనల్గా బర్త్డేలో లేకపోతే పెళ్లి రోజులు, పెళ్లి కార్యక్రమాలు, ఇంకో కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం వరకే ఆ టెంపుల్కి వెళ్తారు తప్ప ఊరంతా వెళ్ళటమో లేకపోతే హుండీలో డబ్బులు వేయటం ఏం ఉండకపోవచ్చు. వారం వారం వెళ్తారు కాబట్టి వేస్తారు. వారం వారం వెళ్ళినప్పుడు ఏంటి అంటే 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఎంతో వేస్తారు. కాబట్టి 4 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి తీశారనుకోండి, అందులో ఎక్కువ అమౌంట్ ఉండదు. సపోజ్ ఏదన్నా అనుకోకుండా జరిగింది అని అంటే, ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలోనే నల్లబల్లి టెంపుల్లో ఒక దాంట్లో 2 సార్లు దొంగతనం జరిగింది. 2 సార్లు జరిగింది. అది మరి దేవుడే చూసుకుంటాడులే అని వదిలేస్తే పోయిన వస్తువు తిరిగి రాదు. ఇప్పుడు అంతా కూడా ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత చేతులకు కూడా గ్లౌజులు వేసుకోవడం, మొహానికి కూడా సీసీ కెమెరాలు ఉన్న మాస్కులు వేసుకొని రావడము, లేదని అంటే వాటిని బాగా కనపడకుండా వాటి మీద క్లాత్ ఏమన్నా వేసేసి ఏం కనపడకుండా ఇది చేయటము, ఇట్లా కూడా చేసే సందర్భాలు చాలా ఉన్నాయి చూస్తే. ఈవెన్ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా లేదు వచ్చిన వాడు ఎవరో జనరల్గా టెంపుల్లోకి వచ్చి చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే. మారుతున్న కాలానుగుణంగా గిరిజనులు చైతన్యవంతులు కావాలని, పిల్లలను పనులకు పంపకుండా బడులకు పంపాలని ఎస్ఐ నాగబాబు సూచించారు. స్థానిక గిరిజన కాలనీలో ఉన్న 35 కుటుంబాల వారికి ఆర్టీసీ కండక్టర్ బలరామయ్య దాతృత్వంతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా ఊరు ఈ పంచాయతీ తూపిల్ పంచాయతీ. నా పేరు బలరామయ్య. ఆర్టీసీలో నేను కండక్టర్గా పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి సామాజిక పరిస్థితుల మీద మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రతి పల్లి చూస్తూ, కాకపోతే మాకు ఎక్కడేందంటే ఎక్కువ ఈ సమాజంలో మేము గమనించింది ఈ ఎస్సీల కంటే కూడా ఎస్టీలు చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు అన్నింటిలో కూడా. అందుకనేసి చాలా సార్లు కూడా మేము కొన్ని విలేజ్లకు పోయి అవేర్నెస్ క్లాసులు పెట్టడం జరిగింది, మోటివేషన్ చేయడం జరిగింది. అయితే మనం మారట్లేదు. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే నేను ఈ సందర్భంగా మనం మారాలి. మనం మారి ఈ మంచి కార్యక్రమానికి మంచి మనసుతో మమ్మల్ని చూసేటువంటి బలరాం గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన జరుపుకుంటాము. అనగా చెప్పింది మంచి సందేశం. మనం చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాం.
మన జనాభా, మన ఎస్టీ జనాభా ఎక్కడున్నా సరే మంచి సంపాదించుకుంటూ ఉంటారు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తాగడానికో వేరే వేరే ఖర్చులు పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటుంటారు, స్కూల్కి పంపిస్తూ ఉంటుంది. స్కూల్కి పంపించి చాలా చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, మీకు మంచి బయట కూడా హోమ్స్ కూడా ఉన్నాయి. వాటిలో పెట్టుకుంటే మీరు చదువుతున్నట్లయితే మీరు వాళ్ళకి కానీ ఇస్తే కనుక వాళ్ళు కూడా మేము మీకు చక్కగా చదువు చెప్పి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్నీ ఉచితంగా చెప్పిస్తారండి. ఐడియా ఉందా? అర్థం మాకు తెలుసా మీకు? చదివిస్తూ ఉంటారు. కాబట్టి చదువు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు మీతో మాట్లాడుతున్నాము అంటే కారణం చదువు వల్లండి. అది చదువుకోకపోతే మేము ఇక్కడికి వచ్చి మీతో కలిసే అవకాశం ఉండేది కాదు, ఇలా ఉండేవారం కాదు. చదువు అనేది అందరికీ ఒకటే కాబట్టి దానికి కుల మత ప్రాంత భేదాభిప్రాయాలు లేవు కాబట్టి అందరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి మనం కూడా మన యొక్క రాజ్యాంగం ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి మన బాబు అంబేద్కర్ గారు మనందరికి కూడా రిజర్వేషన్ కల్పించి మన యొక్క అభివృద్ధికి చాలా చక్కని బాటలు వేశారు. కాబట్టి ఆయన కడుజాల్లో మనం నడుచుకుంటూ ఉన్నత విలువలు పాటించుకుంటూ మనం గొప్పగా ఎదగాలని మరి ముఖ్యంగా రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రామయ్య అన్నారు. వాకాడు మండలంలోని కొండాపురం సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాలకు రైతు భరోసా కేంద్రం వద్ద టీడీపీ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజలు రైతుల నుండి అధికారులు అర్జీలు సేకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవిశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ రత్నయ్య గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. లాంగ్ ఇష్యూస్ పెండింగ్ ఉండేవి కూడా మా దృష్టికి తీసుకోపోయి వాటిని పరిష్కరించడానికి మేము అసిస్టెంట్ వాళ్ళకి, అలాగే మోహన్ నాయుడు గారికి ఇక్కడికి వచ్చేసి సరే ఇక్కడికి రానివాడైనా సరే మీరు చెప్పి మీరు ఉన్నటువంటి భూములు మీకు ఏదన్నా పాస్బుక్ రానట్లయితే 1B రానట్లయితే ఈ దినమే మీరు అర్జీ ఇచ్చినట్లయితే దీనికి మంచి ఇది ఉంటుంది. మీరు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవహారం కాబట్టి ప్రతి ఒక్కరూ అర్జీలు ఇచ్చి మీరు ప్రతి ఒక్కరూ మీ భూమిని మా భూములు అన్నట్టుగా ఎక్కడో ఇది రికార్డు పరంగా అందరూ ఏర్పాటు చేసుకుంటే అది చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు కూడా ఆలోచించి సాయంత్రాల వరకు టైం ఉంది. కొండాపురం, కాశీపురం ఈ 2 పంచాయతీలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. తహసీల్దారు చాలా మనకు ఒక మంచి అధికారి రావడంతో మనం ఆనందంగా మీరు ప్రతి ఒక్కరూ చేయించుకున్న దానికి అప్పటికప్పుడే ఆయన సమస్యను తీర్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అధికారులు కూడా బాగా ఉపయోగించుకొని మీ భూములు మీరు అందరూ మీ స్వాధీనంలో ఉండేటట్టు మీ పట్టాదారు పాస్బుక్లు అయితే ఇంతకుముందు కూడా నిర్వహించారు. మీ అందరికీ తెలుసు. ఏదో వచ్చే వాళ్ళు రెవెన్యూ సదస్సు కండక్ట్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి అర్జీలు తీసుకొని ఆ కట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి మళ్ళీ వాటికి అకౌంటబిలిటీ ఉండేది కాదు. మనం ఆఫీస్లో పెట్టేస్తే తర్వాత మీరు తిరుగుతూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు సార్ మేము రెవెన్యూ సదస్సుల్లో అర్జీ ఇచ్చాం కదా, అది ఏమైందంటే మాకుండే బిజీకి రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం, ఇట్లా మిమ్మల్ని తిప్పుకుంటూ ఇలా ఉండే పరిస్థితుల నుంచి అలా కాదు, ఒక అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి ప్రభుత్వం మనకి ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ప్రత్యేకంగా మనకి ఒక పోర్టల్ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీ అంతా కూడా ఆ దాంట్లో ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్లో తహసీల్దార్ టీం ఉంటుంది. దొరవారి సత్రం మండలంలోని సింగనాలతూరు గ్రామంలో అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజల నుండి వారు అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ ఇతర సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ సదస్సులో టీడీపీ మండల అధ్యక్షుడు పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఉండండి
ప్రోగ్రాం ప్రజలకు చాలా మంచిగా ఇబ్బంది పడే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో మరి సర్వే అని రీసర్వే అని చేసి నానా ఇబ్బందులకు గురి చేసి ఎవరి పొలాలు ఎవరికి లేకుండా పాస్బుక్ల్లో మరి గోల్మాలు చేసి చాలా రకాల ఇబ్బంది పెట్టారు ప్రజల్ని. అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం మరి ఈ రెవెన్యూ సదస్సును పెట్టి 32 రోజులు మరి రేపు జనవరి 2వ తేదీ వరకు ఈ సదస్సులు కొనసాగుతాయి. మరి దీంట్లో ఎవరు కూడా పేదవాళ్ళు కానీ ఇంకా పాస్బుక్ కానీ పట్టా పొలాలు ఒకరికొకరు మార్పులు జరుగుతున్నా కానీ ఇంకా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యల మీద ఇది ఉపయోగపడుతుంది. మరి మనం పోయినప్పుడు అధికారులకి మన ఆఫీసుకు పోయి ఇచ్చినా కూడా సరే మరి ఎవరు పరుచుకునే వాళ్ళు కాదు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సు మీద అధికారులను మా దగ్గర పంపించి మరి మొత్తం పరికరాలు ప్రింటర్తో సహా మరి ఇక్కడ పెట్టి మరి ఇక్కడ ఉండే అధికారులు కూడా వచ్చి మరి పేద ప్రజలకు అందరికి కూడా ఈ భూముల మీద సహాయం చేస్తున్నారు. మరి దీని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఇలాంటి విషయాలు ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు వెంటనే పరిష్కారం ఇక్కడికిక్కడనే పరిష్కారం చేస్తారు. మరి కొన్ని పై అధికారుల ద్వారా కలెక్టర్ ఆర్డీఓ అంతా కూడా ఒక 4 నెలల్లో 10 రోజుల్లో పరిష్కారం అవుతాయి. వీటన్నిటి మీద కూడా మాకు ఒక ధైర్యం మరి రైతుల్లో కూడా ఒక నమ్మకం కలిగింది. కాబట్టి మేమందరం కూడా ఈ విషయం మీద ఈ ప్రోగ్రాం మీద హర్షిస్తూ మరొకసారి మరి ముఖ్యమంత్రి గారికి మరి ప్రభుత్వానికి మరి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనను మంత్రి పదవి నుండి తొలగించడంతో పాటు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. కోట పట్టణంలో అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని వారి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి అశోక్ కంబ్లే, దార్ల ఏడుకొండలు, చిరంజీవి, కేశవ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిస్తాం, అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. డౌన్ డౌన్ పార్లమెంట్ లో నిండు సభలో డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ అంబేద్కర్ అవమానించిన బీజేపీ కులతత్వం వాదులారా అరెస్టు చేయాలి వెంటనే. అమిత్ షాను ప్రపంచ మేధావిగా కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో ఒక బాధ్యత కలిగి వ్యాఖ్యానిస్తూ అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరమైన విషయం. అంబేద్కర్ను అవమానిస్తే మొత్తం యావత్ జాతినే అవమానించినట్టుగా భావించి వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలి, ఖచ్చితంగా ఆయన బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కోట నడి బజార్లో అమిత్ షా దిష్టి బొమ్మను తగలబెట్టి మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంటే ఒక భారతదేశం మాత్రం ఇంత దారుణంగా ఒక పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తక్కువగా చూడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క మోడీ గారు అంబేద్కర్ వల్లే నేను ప్రధానమంత్రిని అయ్యాను అంటాడు, ఒక పక్క ముఖ్యమంత్రులు అదే మాట్లాడతారు. ఈ భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఉందంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాగపూర్లో కానీ భారతదేశం మొత్తం కూడా ఈ దాడులు జరుగుతున్నాయంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళే చేపిస్తున్నారు అనే దానికి నిరసన ఇది ఇంకో చేసేది ఎక్కడెక్కడ జరిగేది కాదు. మణిపూర్లో అంత దారుణం జరిగితే నోరెత్తల. దీనికి అంతటికి కారణం బీజేపీ, ఇక్కడ ఉన్న అమిత్ షా. కాబట్టి బహుజనులారా ఆలోచించండి. కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చేపల శ్రీనివాసులు, లీలావతి, మణికంఠ వ్యవహరించారు.
కోటపట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్నప్రసాద సేవా కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం ఆనందంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. చూడండి, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత బంగారు ఉన్నా, ఏమున్నా, పిడికిడి అన్నముతో ఆ కడుపు నిండితే ఆ పొందే ఆనందము పెట్టేవాళ్ళు ఎంత ఆనందాన్ని పొందుతారంటే మనకున్న దోషం కూడా అరాయించేస్తారు అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ విషయంలో ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే అన్నం లేదు అనకుండా, ఆకలి కొన్నవాడికి అన్నం, గుడ్డ లేని వాడికి అంత గుడ్డ, ప్రతి ఒక్కరికి ఒక తోడ్పాటు అందజేస్తే అంతకన్నా ఆనందం, ఆరోగ్యం, ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండేది. ఎంత డబ్బున్నా ఆనందం లేకపోతే ఆరోగ్యం ఉండలేము. అందువల్ల ఇప్పుడు ఈనాటి దాతలు కోట మండలం రాఘవపురం వాస్తవులైనటువంటి చాపల రమణయ్య గారు, లలితమ్మ గారు, వాళ్ళ అబ్బాయి శ్రీనివాసులు గారు, లీలావతి గారు, వాళ్ళ మనవడు చిరంజీవి మణికంఠ, వీళ్ళ యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కరెక్ట్గా ఈ రోజుటికి 3 సంవత్సరాలు పూర్తయింది అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నప్రసాద కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వయం సహాయక సంఘాలు మంచి పనితీరుతో ఎదగాలి. తిరుపతిలో నిర్వహించిన జిల్లా సమాఖ్య 2వ వార్షిక సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్ సద్వినియోగం చేసుకోండి. తిరుపతిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఖాదీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు. ఎస్సీ వసతి గృహాల అభివృద్ధికి 6,30,00,000 రూపాయల నిధుల కేటాయింపు. నాయుడుపేట పట్టణంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.